అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు మనల్ని తన రెక్కల పొదిగిటిలో భద్రముగా కాచారు గనక ఈరోజు సజీవులుగా లేచాం కదండి. సజీవులుగా ఉన్నటువంటి మనము మన విధులను చక్కగా నెరవేర్చుకుంటూ సర్వోన్నతులైన ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రియులారా, ఆయన మరి కోరిన వెంటనే సహాయం అందించేటటువంటి మహోపకారి. ప్రియులారా, వాక్యంలో నుంచి ఆయనను మనము స్తుతిస్తూ ఆయన సహాయాన్ని వేడుకుంటూ ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రియులారా, మనము కీర్తన గ్రంథాన్ని తీసుకుందాం. కీర్తన గ్రంథంలో 62వ అధ్యాయములో 6వ వచనాన్ని చూసినట్లయితే, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను అని చెప్పి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి ఆయన ప్రకటిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు దేవుణ్ణి. అలాగే ప్రతిరోజు మనము దేవుణ్ణి మహిమపరిచినట్లయితే మనం కోరినట్లే దేవుడు మన పట్ల కార్యాలు జరిగించేవారుగా ఉన్నారని ప్రియులారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆయనే నా ఆశ్రయ దుర్గమ అన్నారు. ప్రియులారా, ఆయన మరి మనమందరము ఆశ్రయించేటటువంటి దుర్గముగా నిలిచిన వారై ఉన్నారు. దుర్గము అనగా ఇక్కడ సింహాసనము, గద్దె అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనమంతా ఆయన్ను ఆశ్రయించినట్లయితే గనుక మరి ఏ విధమైన భయములు మన జోలికి రావు. నా రక్షణాధారము, నేను రక్షించబడుతున్నానంటే ఆయనే నాకు ఆధారము అన్నట్లుగా ఆయన ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలాగే నా ఎత్తైనటువంటి కోట ఆయనే అన్నారు. ఇక్కడ అంటే ఎవరు అక్కడికి ఎక్కి రాలేరు, అంత ఎత్తైనటువంటి కోట ఆయనే. నన్ను ఎక్కించుకునేవాడు ఆయనే. ఆ ఎత్తైనటువంటి కోట. ప్రియులారా, ఆయన ఎత్తైన కోటను కలిగి ఉన్నారు. ఆ కోటలో మనల్ని భద్రపరిచి క్షేమకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటటువంటి వారుగా ఉన్నారని విశ్వాసముతో దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వాడైన దావీదు గారు దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. అందును బట్టి నేను కదలించబడను అంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము కదలించబడమని ఈ లేఖనాన్ని బట్టి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. గనుక మన విశ్వాసము చెదిరిపోనీయకూడదు. మన విశ్వాసము గురి యొద్దకే మనల్ని చేర్చినట్లుగా నా రక్షణ దుర్గము ఆయనేనని, నా ఎత్తైన కోట ఆయనేనని మనము నిరీక్షణ కలిగినటువంటి వారుగా ప్రభువును ఆశ్రయించినట్లయితే గనుక నీ అవసరతలను తీరుస్తారు, నీ అక్కర్లను తీరుస్తారు. నీవే స్థితిలో ఉన్నావో గమనిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక మనుషుడు మనుషునికి సహాయం చేయలేడేమో, కానీ దేవుడు మాత్రం నీవు కోరగానే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక్కొక్కప్పుడు కొన్ని పరీక్షలు నీకు రావచ్చునేమో, ఆయన ఆ పరీక్షలో కూడా నీకు బహుమానం ఇస్తారు. ప్రియులారా, దేవుని వైపు మనము చూసినట్లయితే దేవుడు మనలను అనుక్షణము కూడా తన బలీయమైనటువంటి రెక్కల పొదుగుటిలో భద్రపరిచి మన ప్రతి అవసరమును తీర్చువారుగా ఉన్నారు, ప్రతి అక్కరతను తీర్చువారుగా ఉన్నారు. ఆయన చేతి కింద మనం దేన మనస్కులమై ఉంటే దేవుడు ఇచ్చిస్తాడు. గర్విస్తే పతనమైపోతాం. గనుక ఏ ఒక్కరి హృదయంలోనికి గర్వాన్ని రానియవద్దు. నీతోటి మానవులను చిన్నచూపు చూడవద్దు, ప్రేమతో చూడు. నీతోటి మానవులను ప్రేమించు. సర్వోన్నతులైన దేవుడు ఆయన పోలికను ఉంచాడు నీతోటి మానవుల్లో. కనుక దేవుని పోలికలో ఉన్న నరులను మనము దూషించరాదు. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక సూక్తిని చెప్పారు. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకునేవారను అన్నారు. గనుక అడిగితే దేవుడు జవాబిస్తారు. గనుక అట్టి మహాపరిశుద్ధుడిని ఆశ్రయించి నిండుగా మనము ఆయనతో పాటు ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనకు ప్రసాదించి మనల్ని ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. ప్రార్థన ఆలకించేవాడవు. లోకంలో ఎందరో మనుషులు నీ పోలికలో ఉన్నారయ్యా. వారికి ఎలా ప్రార్థించాలో తెలియదు, ఎవరికి ప్రార్థించాలో తెలియదు. కానీ మహాపరిశుద్ధుడైన దేవదేవుడువైన నీ నామములో ప్రభువా, వారందరి తరపున ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు వందనములు. దేవా, నీ పోలికలో నరులను సృజించావు గనక నీవే మానవులను రక్షించటానికి నీ బాహువును చాచు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచకాలేదు అన్నారు దావీదు గారు. ప్రభువా, నిన్ను ఆశ్రయించారు గనక
ఎంతో ధైర్యంతో మాట్లాడుచు దేవా నిన్ను స్తుతిస్తూ సాక్షిగా ఉన్నారు. అట్లీ కడవరి కాలంలో ప్రభా నీ బిడలందరూ నిన్ను మహిమపరుస్తూ నీ ఆశీర్వాదములు అందుకుని భాగ్యవంతులై తేజరెళ్ళు ధన్యతమ్మని యేసు ప్రభులు వారి పుణ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరమదేవుని కృప, సహాయము, సహవాసము, సమాధానము మీ ఎల్లరికూ తోడేయుండుగాక. ఆమెన్. అందరికీ మరణాత.